ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయంలో నేను ఎక్కడున్నానో తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో నజరేతులోని చర్చ్ ఆఫ్ ది అనౌన్సియేషన్. నా వెనకాల మీరు చూస్తున్నటువంటి ఈ చర్చ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించే సమయంలో లూకాసు సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడిన ప్రకారముగా పరలోకము నుండి గాబ్రియేలు దేవదూత దిగి వచ్చి మరియతో మాట్లాడినటువంటి స్థలమే నా వెనక మీరు చూస్తున్నటువంటి చర్చ్ ఆఫ్ ది అనౌన్సియేషన్. ఈ ప్రాంతం అంతా మీరు చూసినట్లయితే యేసు ప్రభు చిన్నప్పుడు పెరిగినటువంటి ప్రాంతం, యేసు ప్రభు వారి ఇల్లు, యేసు ప్రభు వారు చిన్నప్పుడు ఆడుకున్నటువంటి ప్రదేశము. మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా యేసయ్య మరి 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులకు లోబడి తను జీవించినటువంటి నజరేతులో యేసు ప్రభు వారి ఇంటి యొద్ద నుండి ఉదయకాల సమయంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. యేసయ్య వాళ్ళ ఇంటికి రావడానికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ ఉదయకాల సమయం కొరకు మరి కీర్తనలు 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. మన దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. పైన కంటిన్యూషన్ వాక్యం చదువుతాను చూడండి ప్రియులరా. ఈ అద్భుతమైన మాట, బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. బాధపడేటటువంటి వారు వారికున్న కష్టాన్ని, వారికున్న సమస్యని, వారికున్న ఇబ్బందిని మనతో చెప్పుకుంటున్నప్పుడు మనం కొన్నిసార్లు డెలిబరేట్గా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అయితే వాక్యంలో రాయబడిన మాట ఏంటి అంటే, బాధపడు వారి ఆలోచన మీరు తృణీకరించదు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. ఈరోజు నీ బాధను చూసే వాళ్ళు ఎవరు లేరని నువ్వు అనుకుంటా ఉంటే, నిన్ను పట్టించుకునేవారు ఎవరు లేరని నువ్వు అనుకుంటా ఉంటే, నా గోడు వినేవారు లేరని నువ్వు అనుకుంటూ ఉంటే, మరి నజరేతులో నుండి మరి యేసు ప్రభు వారి ఇంటి నుండి నీకు మాట తెలియజేస్తున్నాను. నీ గురించి ఆలోచించేసే ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు. నీ జీవితం ఎడల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గాబ్రియేలు ఎక్కడైతే శుభవార్తను తీసుకొని వచ్చిందో, ఆ గాబ్రియేలు శుభవార్తను తీసుకొని వచ్చిన ఈ నేల నుండి మీకు శుభవార్త చెప్తున్నాను. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేయబోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.